ముందు ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. సోషల్ మీడియాలోనో, వాట్సాప్‌లోనో హాయో, ఓయో ఏదో ఒకటి పెడితే మనం రెస్పాండ్ అవుతాం కదా! మాటలు కలుపుద్దండి. తర్వాత మనం కూడా తిన్నగా ఏమి ఉండం కదా! ఏదో ఒకటి కదుపుతూనే ఉంటాం. ఆమె కూడా ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా బెట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే ఓహో! లవ్‌లో పడ్డాం. తెలుసు కదా! ఎమోజీల దగ్గర నుంచి ఇక చిన్నవి చాలా ఉంటాయి. అన్నీ జరుగుతాయి. మాటలు జరుగుతూ ఉంటాయి. పెళ్లి చేసుకుందామని కూడా ప్రపోజల్ చాలా తెలివిగా తెస్తది ఆ అమ్మాయి. ఓకే. పెళ్ళనంగానే మనందరికీ తెలుసు కదా! మామూలు ఎమోషన్ కాదు. పాపం మన పెళ్లి కాని ప్రసాదులంతా ఎగిరి గంతేస్తారు కూడా. ఓహ్! బావుంది ఈ అమ్మాయి ప్రపోజల్. అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది అని చెప్పి. ఓకే. కానీ ఆ అమ్మాయి ఒక కండిషన్ పెట్టుద్దండి. చిన్న కండిషన్. నీకు ఇల్లు లేదు, వాకిలు లేదు, సొంతంగా ఇల్లుంటే బావుంటుంది కదా! అంటది. ఓహ్! నిజమే అనిపిస్తది. కనీసం ఫ్లాట్ అయినా ఉంటే బావుంటది కదా! మనకంటే ఓకే అనిపిస్తది. తర్వాత ఏం చేస్తదంటే తనే చెప్పుద్దనమాట. సజెస్ట్ చేస్తుద్ది. నాకు పలానా చోట తెలిసిన వాళ్ళున్నారు. మంచి ప్రైసొస్తది. నువ్వు కొంత ఏసుకో, నేను కొంత ఏసుకుంటాను అని జెప్పి. ఓకే. దానికి కూడా ఓకే. ఫ్లాట్ కొనేస్తాడు. ఈఎంఐలు స్టార్ట్ అయిపోతాయండి. ఈఎంఐలు స్టార్ట్ అయిపోతాయి. ఆ అమ్మాయి సైడ్ నుంచి ఆమేమి ఏసుకోదు గానీ, కొంత ఏసుకున్నట్టుగా అయితే చూపిస్తది. కొంత ఏసుకున్నట్టుగా అంటే కంపెనీ నుంచి కొంత ఇస్తారు కాబట్టి దాన్ని చూపిస్తది. తర్వాత మరి ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా పెద్దగా రెస్పాండ్ అవ్వదు. పొడిగా సమాధానం చెప్తా ఉంటది. ఏం అర్థం కాదు మనకి. అరే ఏంటి ఇలా ఉంది, నిన్నటిదాకా ఫ్లాట్ కొనమంది, అన్నీ కొనేసాను, ఇక పెళ్ళికి ఏర్పాట్లు చేసుకోవడమే కదా అనుకుంటాం కదా మనం. సేమ్ ఇది జరుగుతోందండి. మన ఇండియాలో ఇప్పుడు జరుగుతోంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇలాగ 36 మంది పెళ్లి కాని ప్రసాదుల్ని ఒక్క అమ్మాయే మోసం చేసింది. మొత్తం ఈఎంఐలు కట్టించింది. అంటే చూడండి క్రైమ్ ఎలా పెరుగుతోంది అనేది. మొన్నటిదాకా ఆ లింకు, ఈ లింకు, ఓటీపీలు ఆడు వీడు పంపించి ఏదో ఆశ పెట్టి మనల్ని ఆశపుచ్చి లాగేశారు కదా! ఇప్పుడు కొత్తగా కొనిపిస్తున్నారు. అవి ఇవి అన్నీ కొనిపిస్తున్నారు. ఈ అమ్మాయి తెలివితేటలు చూశారు కదా! అంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇలా కూడా వాడుకుంటున్నాయి. సో మరి అమ్మాయిలు ఫోన్ చేసినప్పుడు టెంప్ట్ అయ్యి కొంటారా? వెళ్ళి చూసుకొని ఇంకా మిగిలినవి కొన్ని ఉంటాయి కదా! అవి కూడా ఆలోచించుకొని కొంటారా? చాయిస్ మనదే. జరుగుతున్న మోసాలను ఎప్పటికప్పుడైతే మీ దృష్టికి తీసుకురావాలి కాబట్టి మరి తీసుకొస్తున్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్‌లో మీ ఒపీనియన్ పెట్టండి. అలాగే ఈ మధ్య కాలంలో ఇంకా ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి. చాలా జరుగుతున్నాయి. కానీ మన వాళ్ళు ఎవడికవాడు నోరు మూసుకొని గమ్మున ఉంటున్నారు. తప్పేమీ లేదు చెప్పండి. కనీసం కామెంట్లలో పెడితే కొంతమందికైనా తెలుస్తుంది, నేర్చుకుంటారు. అరే నాది ఎలాగూ పోయింది కదా ఆడు కూడా పోవాలి అనుకునే మనస్తత్వం అయితే పెట్టక్కర్లేదు. లేదు ఇగో ఇలాంటివి నాకు జరిగినాయి, లేకపోతే ఇగో మావాడికి కూడా జరిగినాయి అంటే పెట్టండి. ఈ మోసాలు ఇప్పుడప్పుడే కంట్రోల్ అయ్యేలాగా లేవు. గవర్నమెంట్ ఎంత ట్రై చేస్తున్నా కానీ కాస్త మనమే అవగాహన తెచ్చుకోవాలి, షేర్ చేసుకోవాలి. అందుకే షేర్ చేస్తున్నా.